చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్లోకి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ఎస్సీ కార్యాలయం ఎదుట గంగాపూర్, చిన్నకోడూరు గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే రంగనాయక సాగర్ ఎడమ కాల్వ ద్వారా నీరు విడుదల చేయాలని కోరారు. ఆ కాల్వ నీటి ద్వారా కుంటలు, చెరువుల్లో నీటిని నింపకపోతే రైతులకు ఆత్మహత్య దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలో నీటిని విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు తమ పంటలకు నీటిని విడుదల చేయలేదని వాపోయారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. రంగనాయక సాగర్ నుండి గత 3 సంవత్సరాలుగా మరి రైతులకు నీళ్ళు అందిస్తా ఊరు. మరి 3 సంవత్సరాలుగా రానటువంటి సమస్య. మరి ఈ సంవత్సరము రైతులకు చాలా మందికి కూడా చాలా చెల్లెళ్ళ కుంటలకి నీళ్లు రాకుండా మరి కాలువలు తీయకుండా మరి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సంవత్సరము నీళ్లు రావడం లేదు. మరి గంగపురం, చిన్నకోడు చాలా గ్రామాల్లో చాలా చెల్లెళ్ళ కుంటలో నీళ్ళు రాక మరి ఇలా వేసుకున్నటువంటి వరి పంట కావచ్చు, పొద్దురుడు కావచ్చు, మక్క కావచ్చు, మరి ఆంధ్ర పంటలు కూడా మిర్చి, టమాటా కూడా ఎండిపోతూ ఉంది నీళ్ళు అందక. మరి ఇంకొక వారం రోజులు అయితే పూర్తిగా పంటలు ఎండిపోతాయి. మరి తక్షణమే దీని మీద ఉన్నతాధికారులు, నాయకులు, మంత్రులు మరి సమీక్ష చేసి ఇక్కడికి వచ్చి త్వరగా ఆ యొక్క ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను తీర్చి మరి ఒక చెల్లకు కుంటలకు నీళ్ళు ఇచ్చినట్లయితే మరి ఆ చెరువు కుట్ల కింద ఉన్నటువంటి రైతులు మరి ఆ పంటలు పండించుకుంటారు. లేకుంటే ఈసారి పంటలు పండకుండా కనుక ఉరేసుకొని సచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్ర మొదలు పెట్టిన పడిపోయి ఎందుకైతే అందరినీ 3 సంవత్సరాలు లేని బాధ ఈ సంవత్సరం పెట్టే గిన్నె రోడ్డు దాని దూరమా రాజు రాజు పోయాడు అన్ని కలెక్టర్ బుద్ధి కడతారు మంత్రులు పిత్రులు అందరూ.